హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మనకు ఒక కామెంట్ వచ్చింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, హ్యాపీ లైఫ్ ఉంది, పిల్లల్ని, ఇంట్లో పేరెంట్స్, అంత జాయింట్ ఫ్యామిలీ బాగుంది, అన్ని నడుస్తున్నాయి. సడన్ గా వైఫ్ షాక్ ఇచ్చిందంట హస్బెండ్కి. ఏంటంటే, నేను జాబ్ చేసి చేసి చాలా విసిగిపోయాను, నా వల్ల కాదు, ఇక నేను చేయలేను, నువ్వు చేస్తున్నావు కదా, లెట్స్ కంటిన్యూ, ఇంక నేను చేయలేను, ఇంట్లో హ్యాపీగా ఇంట్లో పిల్లలతో ఉంటాను, ఇంటి పనులు చేసుకుంటాని చెప్పడంతో హస్బెండ్కి ఏమైందంటే అది షాకే. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి బర్డెన్స్ అన్నీ కూడా తన మీద పడిపోతున్నాయి కదా, ఈ ఫీజులు అని అవి చాలానే ఉంటాయి కదా ఫ్యామిలీ అనగా. మరి ఇప్పుడు నేనేం చేయాలి మేడం, ఇలా సడన్గా మానేసింది, నేనేం చెప్పలేకపోతున్నాను తనకి అన్నప్పుడు మనం ఏమన్నా సొల్యూషన్ చెప్తామా? అంటే ఆయన తెలుసుకుని ఉండాల్సింది. ఆయన ఏజ్ ఎంతో మనకు తెలియదు. ఒకవేళ విసిగిపోయాను అని అంటున్నారు కాబట్టి మిడిల్ ఏజ్ ఏమో అని నాకు అనిపిస్తుంది, ఒక 40s అట్లా ఉండొచ్చేమో. అంటే ఆయన కనుక్కోవాలి, దేనికైనా ఇదే. మనం మెల్లగా తనకి వెంటనే ఏది కూడా అడిగేసే పరిస్థితి లేదు. తనకి కొంచెం టైం వదిలేయాలి, కొన్ని రోజులు తనని ప్రైవసీగా వదిలేయాలి. తనే కొంచెం ఆలోచించుకుంటుంది కదా. ఏంటంటే వెంటనే అడిగేస్తే తనున్న ఆ టెన్షన్లో ఏం చెప్పగలుగుతుంది, ఇంకా ఫ్రస్ట్రేషన్గా ఉంటారు వాళ్ళు. ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి చెప్పాను కదా ఎందుకు అర్థం చేసుకోవని రివర్స్లో ఏదైనా గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏ సమస్యకైనా సరే ఇమ్మీడియట్గా అటాక్ చేసేసి అరిచేసి లేకపోతే డిస్కషన్ పెట్టేసేది కాదు. కొంచెం టైం ఇస్తే తనకి ఆలోచించుకుంటుంది. ఒక 3-4 days, ఒక 1 week వదిలేయండి. తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉంటుంది, ఒక వీకెండ్లో ఒక సాటర్డే సండే కూర్చోండి, ఎప్పుడైనా ఒక అరగంట గంట, ఏంటా ఏమైంది, అసలు ఏంటి రీజన్ ఏంటి, ఏదో డల్గా కనిపిస్తున్నావు, అసలు ఎందుకు మానేయాలనుకుంటున్నావు, ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ముందు పెట్టేయకూడదు. అది తనకు తెలీదా? ఇప్పుడు ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటున్నారు అన్ని బిల్స్. పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఇంకోటి కానీ, లేకపోతే ఇన్ ఫ్యూచర్ పిల్లలకి ఇంకా హైయర్ స్టడీస్ ఇప్పించాలి, ఫీజులు లక్షల్లో ఉంటాయి, ఆల్రెడీ తెలుసుంటుంది కదా. ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాలి, అమ్మాయిని అబ్బాయిని వాళ్ళ రోజున పెళ్ళిళ్ళు చేయాలి, సమానమైన ఖర్చులే. అమ్మాయికి ఎక్కువ ఖర్చు, అబ్బాయికి తక్కువ ఖర్చు అంటే అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ ఇద్దరికి సమానమైన ఖర్చులు. అది ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసి డౌరీలు ఉన్నా లేకపోయినా, డౌరీ సిస్టమ్ చాలా వరకు పోయింది. అది దానికి సమానంగా వేరే ఖర్చులు, లేకపోతే గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేయటం, గ్రాండ్గా నగలు పెట్టడము, 20,000-30,000 రూపాయలు చీర ప్లేస్లో 1,00,000-2 లక్షల రూపాయలు చీర కొనడము, అంటే ఆ రకంగా వెళ్ళిపోతున్నాయి ఖర్చులు. కట్నం లేదుగా అన్న పేరుతోటి. మరి అబ్బాయి విషయంలో కూడా అంతే. రిసెప్షన్స్ కానీ ఇంకోటి కానీ గ్రాండ్గా చేయాలి, పెళ్ళి ఇంకా గ్రాండ్గా చేయాలి, బారాత్ ఇంకా బాగా తీసుకెళ్ళాలి, ఇలాగ హెచ్చులకి పోయేసి కూడా ఉంటున్నారు. కాబట్టి అటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆవిడకి తెలుసు. నెక్స్ట్ అమ్మాయి పెళ్ళి చేయాలి, అబ్బాయి పెళ్ళి చేయాలి, చదువులకి డబ్బులు కావాలి, నేను మానేస్తే ఎలాగూ ఇంత ఉంది కదా అనే ఆలోచన తనకి తెలుసు. తెలిసినప్పుడు మీరు డైరెక్ట్గా అవి ఎందుకు అడగద్దు. ఏంటి హెల్త్ బాగలేదా ఏంటి అని అడగాలి. తర్వాత నాకు వస్తున్న డౌట్ ఏంటంటే, ఆవిడ ఉన్న ఫలంగా ఇన్ని బాధ్యతలు ఉండగా జాబ్ మానేశారు అని అంటే మేబీ ఆఫీస్లో ఏమైనా అరేంజ్మెంట్స్ ఉన్నాయేమో, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, కొలీగ్స్తో కావచ్చు, హైయర్స్తో కావచ్చు, చెప్పలే. ఇప్పుడు వింటున్నాం చూస్తున్నాం చాలా కూడా హైయర్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేడీస్ని అయితే సెక్సువల్గా అరేంజ్ చేయడము, లేకపోతే నాతో 1 day స్పెండ్ చేయి, లేకపోతే మనతో ఈ బాండ్లో ఉందాము అని ఒక బాండ్ని క్రియేట్ చేసి దానికి ఫిక్స్ చేయాలని చెప్పి చూడటము, ఇదంతా కూడా మెంటల్ స్ట్రెస్సే కదా. అవన్నీ ఇంట్లో ఎలా చెప్తుంది హస్బెండ్కి? అందుకనే నేనేం చెప్పలేను, నన్ను వదిలేసే, నేను విసిగిపోయాను అనే వర్డ్ వాడింది అని అంటే ఖచ్చితంగా నాకు ఆఫీస్లో అరేంజ్మెంట్స్ ఏవో ఉన్నాయి, అది భర్తకి చెప్పలేని స్థితి అయి ఉండొచ్చు, లేకపోతే అంతా రెస్పాన్సిబుల్గా జాబ్ చేస్తుంది, ఇద్దరు షేర్ చేసుకుంటున్నారని సడన్గా షాక్ అని చెప్తున్నారు. కాబట్టి సడన్గా జాబ్ మానేయటం వల్ల ఆయనకి షాకే అయ్యింది. అంత షాకింగ్గా సడన్గా జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చింది అని అంటే, గత కొంతకాలం నుంచి ఆఫీస్లో ఏమైనా ఉండుంటాయి. ఇంట్లో ఇన్ని కమిట్మెంట్స్ ఉన్నప్పుడు సడన్గా ఎవరు జాబ్ మానేయరు. ఇంటికి సడన్గా అయి ఉండొచ్చు, ఆఫీస్లో కొంతకాలం నుంచి ఉంటూ ఉండొచ్చు ఆవిడకి ఆ సమస్య. కాబట్టి అది చెప్పలేక సడన్గా జాబ్ మానేసినట్టుగా రిజైన్ చేసేసి వచ్చేసింది. అతను ఆ విషయాన్ని తెలుసుకోవాలి, ఏం జరిగింది. దీనికన్నా ముందు నేనేం చెప్తానంటే, ఎవరైనా కానివ్వండి, భార్యాభర్తలు జాబ్ చేసేవాళ్ళు ఇద్దరు జాబులు చేస్తే కనుక ఎవ్రీ డే ఈవినింగ్, ఇది కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఎవ్రీ డే భార్యాభర్తలు ఒక 10 minutes
సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఒక 10 మినిట్స్ టీ తాగడానికి కూర్చుంటారు. అప్పుడు ఏం చేయాలి, ఏమో ఈరోజు ఏంటి అంతా మంచిగా నడిచింది, వెళ్ళేటప్పుడు హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పుకుంటారు, ఆల్ ద బెస్ట్ అని చెప్పుకుంటారు, బాయ్ అంటారు కదా, ఇంటికి రాగానే హాయ్ అని చెప్పుకుంటారు. బాయ్ అనే ముందు ఏమేమైతే మనకి అవుతాయో హాయ్ అనే ముందు ఈవినింగ్ కూడా హాయ్ అన్న తర్వాత కొన్ని మాట్లాడుకోవాలి. హాయ్ అంటే ఏంటి, ఉల్లాసంగా బాగున్నావని పలకరింపే కదా. ఆ బాగున్నావాలో నుంచి ఇవి అడగచ్చు, ఈరోజు డే బాగా గడిచిందా, ఎలా గడిచింది. మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే అని నువ్వు ఆమెకి గ్రీట్ చేసినప్పుడు సాయంత్రం పూట కూడా బాగా జరిగిందా అని అడగటంలో తప్పే ఉంది. అలా ఇద్దరు అడగచ్చు ఒకరికొకళ్ళు. అడిగినప్పుడు ఈరోజు ఎలా ఉంది, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, వర్క్ ఏమైనా లోడ్ ఉందా, ఎలా అనిపించింది, ఏమైనా ప్రాబ్లమేటిక్గా ఉందా ఈరోజు, ఏదో దానికి సంబంధించిన జాబ్కి సంబంధించినవి అడగచ్చు, తెలుసుకోవచ్చు. అలాంటప్పుడు తను మనసు విప్పి అతనికి చెప్పగలుగుతుంది, అతను చెప్పగలుగుతాడు. ఇప్పుడు చాలామంది చాలా కమిట్మెంట్తోనే ఉంటారండి భార్యాభర్తలు, అందరూ ఎక్కడ చెడిపోలేదు, బాగున్నారు, బాగున్న వాళ్ళు బాగున్నారు, ఇలా పాడైన వాళ్ళు, లైఫ్ పాడు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ బాగున్న వాళ్ళు ఏంటంటే ఒక పద్ధతిలో లైఫ్ నడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు సడన్గా జాబ్ మానేస్తే షాక్ అని ఎలా ఫీల్ అయ్యాడో ఆయన అలా ఫీల్ అవుతారు ఏదైనా కొంచెం ఇంటరప్షన్ అయితే వాళ్ళు. కాబట్టి అలాంటివి రాకుండా ఎవ్రీ డే ఒక టీ టైంలో లేకపోతే వాటర్ తాగు, ఆ టైంలో నువ్వు మాట్లాడుకోవాలి ఇద్దరు. బాగుందా ఈరోజు డే, బాగా నడిచిందా, ఏమైనా రిస్కీస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, నీకు వర్క్ ఏమైనా లోడ్ అనిపించిందా ఈరోజు, ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. కాబట్టి ఇవే మాట్లాడుకోండి. మాట్లాడుకుంటే ఏమవుతుందంటే బయటకు వస్తాయి, వెళ్ళారు నా కొలీగ్ ఇలా డిస్టర్బ్ చేసింది, లేకపోతే చేశాడు, లేకపోతే హైయర్స్ నన్ను రూడ్గా మాట్లాడారు, ఆ లుక్స్ ఏవో ఒక విధంగా ఉంటాయి అనేది రెగ్యులర్లో ఒకటొకటి డైల్యూట్ చేసుకుంటూ చెప్తూ ఉంటే ఇలా షాకింగ్గా జాబ్ మానేయాల్సిన అవసరం రాదు. బిఫోర్ దట్ ఏంటంటే హస్బెండ్కి చెప్పేయచ్చు, అతన్ని నీకు చెప్పాను కదా ఇన్ని రోజుల నుంచి అది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, నాకు జాబ్ మానేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు అలా కొంచెం చెప్పేస్తూ ఉంటే సడన్గా చెప్పకుండా అప్పుడు ఇద్దరు మళ్ళీ డిస్కస్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అతను కూడా అతనికి ఏదన్నా వీలైతే అక్కడ వచ్చి మాట్లాడటానికి వీలవుతుంది, లేదు ఆ జాబ్ మానేసి ఇంకొక దగ్గర అప్లై చేసుకుని ఆ జాబ్ దొరకంగానే ఇక్కడ రిజైన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వెసులుబాటుని వాళ్ళిద్దరు కల్పించుకోవాలి భార్యాభర్తలు. అంతేగాని భార్య ఏమనుకుంటుందో భర్త ఏమనుకుంటాడు ఇద్దరు విషయాలు మూసేసుకుంటే ఇలాగే షాక్స్ వస్తుంటాయి అన్నమాట. అది ప్రతిరోజు నేను అందుకే మాట్లాడుకోవాలి. ఇవి ఏ వయసు వాళ్ళైనానండి, ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లం అయితే ఉండనే ఉంది. చాలా మంది షేర్ చేసుకోవడానికి లేడీస్ అయితే భయపడతారు కదా మేడం, ఆఫీస్లో జరిగిన విషయాలు. హస్బెండ్ మంచోడు అనుకోండి పర్వాలేదు, ఒకవేళ హస్బెండ్ సరిగ్గా లేడు అనుకోండి, చెప్పిన విషయాన్ని ఇంకోలా తీసుకుంటే అవును అది పెద్ద సమస్య కదా. అందుకనే భార్యలు భయపడతారు ఇలాంటివి చెప్పడానికి, భర్తలేమో ఇష్టపడరు. వాళ్ళకి అలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చెప్పడానికి ఇష్టపడడు. భార్య ఏం చేస్తుందంటే భయపడుతుంది చెప్పడానికి, సంసారానికి ఏమన్నా ఇది వస్తుందా అని భయపడుతుంది. ఇలాంటివి ఉండకూడదండి. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు సమాజం ఎన్నో విధాలుగా మారిపోయింది, ఒక రకంగా చెడిపోయింది అని అంటున్నారు, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ కోసం ఒక దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు, ఇంత మనం గొంతు చించుకుని ఇక్కడ అరిచి చెప్తున్నప్పుడు ఇవి పాటించితే చాలా బాగుంటుంది. నేను చాలామందికి చెప్పాను ఒక విషయం, నా దగ్గరగా ఉండే వ్యక్తులకి చెప్పాను, నా మాట వినండి మీ లైఫ్ బాగుంటుంది, నా మాట వినండి నీ లైఫ్ బాగుంటుంది. ప్రతి ఒక్కరు చాలామందికి నేను యూత్కి చెప్తూ ఉంటాను, చాలామంది నన్ను ఫాలో అవుతూ ఉంటారు కూడా. అయితే ఈ కెమెరా ముఖంగా నేను యూత్ అందరికీ కూడా, అంటే పెద్దవాళ్ళకి కూడా ఏ వయసుల వాళ్ళకైనా తీసుకోండి. అయితే మెయిన్ కొంచెం చిన్న వయసులో ఉన్న యూతే కదా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి యాజ్ ఇట్ ఈస్గా మీరు పాటించి చూడండి. ఇక్కడ కూర్చుని టైంపాస్కి ఏం చెప్పట్లేదు, ఇవన్నీ చూసినవి అనుభవించినవి కళ్ళారా తెలుసుకున్నవే ఇక్కడ మాట్లాడతానని చెప్పాను కదా. సో అవన్నీ ఎక్స్పీరియన్సెస్గా నేను చెప్తున్నప్పుడు ఈ టిప్స్ పాటించి చూసుకోండి. సో అంటే మేడం వాళ్ళిద్దరు ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఒకసారి ఇద్దరు కూర్చొని రిలాక్స్గా మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. లాలనగా ఒక ప్రేమగా, నీకు భార్య అంటే ప్రేమే కదా, మరి ఆమెకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు గట్టిగా అడుగుతావా, ప్రేమగా లాలనగా అడుగుతావు, బుజ్జగించి. చిన్నపిల్లల్ని అయితే మా అమ్మకి అది తినమ్మ, నీకేం కావాలి, ఎవరేమన్నారో చెప్పమ్మ, నేను వెళ్ళి అడుగుతాను, ఏడవకమ్మ అని ఎలా బుజ్జగిస్తాం పిల్లల్ని. ఇబ్బంది అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలివాళ్ళకైనా ఎవరికైనా ఒకటే. నువ్వు లాలన మాత్రమే అక్కడ పనిచేస్తుంది, ప్రేమ మాత్రమే నువ్వు రాబట్టగలుగుతావు, ప్రేమతో మాత్రమే. అలాంటప్పుడు నువ్వు ఏం జరిగింది ఏం చెప్పకుండా సడన్గా ఉద్యోగం మానేస్తే ఎలా కుదురుతుంది, ఇప్పుడు ఈ కమిట్మెంట్స్ అన్ని ఎలా కుదురుతాయి, నా ఒక్కడి వల్ల అవుతుందా, ఇలా అంటే ఇంకొంచెం బాధ పెరుగుతుంది. అక్కడ సమస్య ఏంటో తెలుసుకో ఫస్ట్. నాకైతే సడన్గా జాబ్ మానేసింది కాబట్టి ఇదే అర్థమవుతుంది. ఇంకొకటి కూడా కావచ్చు, ఇంట్లో పనులు బయట పనులు చేయలేకపోతుందేమో, మరి ఇంట్లో నీ హెల్ప్ ఉందా ఆవిడకి,
లేకపోతే పిల్లలు చిన్న పిల్లలా, ఎదుగుతున్న పిల్లలా, ఎదిగిన పిల్లలా, పెళ్ళిడికి వచ్చిన పిల్లలా, ఏంటి వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఆవిడకు ఉందేమో. తను ఆఫీస్కి వెళ్ళటం వల్ల ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల టీనేజ్ అమ్మాయి కానీ పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి కానీ ఇంట్లో ఉందేమో, లేదా అబ్బాయి ఉన్నాడేమో, వాళ్ళు ఏమైనా తప్పుదారిగా వెళ్తున్నట్టుగా ఇవిడ గ్రహించిందేమో, తన ఇంట్లో ఉంటే ఇవన్నీ చూసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో చెప్పకుండా ఉద్యోగం మానేసిందా. కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా భర్తకు తెలియజేయాలి. కొంతమంది చెప్పరు. ఇంట్లో భర్తలు కొంచెం కోపదారులు ఉంటారు, తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చెయ్యని వాళ్ళు ఉంటారు, ఈచ్ ఎవరీ రీజన్ని యాక్సెప్ట్ చేయరు. నువ్వేం చేస్తున్నావు, నీ పాత్ర ఏంటి, అసలు నీ వల్లే జరిగింది, భార్యను కొట్టేవాళ్ళు ఉన్నారు. ఈ భయాలతో కూడా ఏమీ చెప్పలేక నేను విసిగిపోయాను చేసి నేను అందుకే ఉద్యోగం మానేశాను అని ఆవిడ చెప్తుంది. చూడండి, రీజనింగ్స్ ఏవైనా కానీ మీరు ప్రేమతో లాలనతో కూర్చోబెట్టి బుజ్జగించి అడగటం అనేది ఏకైక మార్గం. ఎస్, థ్యాంక్ యూ.